హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ శ్రీకాంత్. వెల్కమ్ టు అవర్ ఎస్ఎంఎస్ వింగ్స్ ఛానల్. నా ఛానల్ని ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. నా వీడియోస్ని మొదటి నుంచి చివరి వరకు చూసి కామెంట్ చేయండి. దయచేసి సపోర్ట్ మీ. మరి ఈరోజు మనం ఏదైతే ఆల్ న్యూస్ పేపర్స్లో ఉండేటువంటి హెడ్డింగ్స్ని మనం మన ఛానల్లో చెప్పాలని అనుకుంటున్నామో, సో ఈరోజు మన ముందుకి తీసుకొచ్చినాము ఈనాడు, ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ, వెలుగు. తెలంగాణలో ఉన్నటువంటి ప్రముఖమైన ఈ తెలుగు న్యూస్ పేపర్స్. మరి ఈ న్యూస్ పేపర్స్లో ఈరోజు వచ్చినటువంటి హెడ్డింగ్స్ ఏ విధంగా ఉన్నాయి అనేటువంటిది కూడా ఒకసారి మనం చూద్దాము. ఇక్కడ చూసినట్టయితే ఈనాడు న్యూస్ పేపర్లో వచ్చేసి యుద్ధానికి ముగింపు పలకండి అనేటువంటి ఒక శీర్షికను ఇచ్చారు. నరేంద్ర మోడీ గారు మన ప్రధాని గారు యుక్రెయిన్ దేశానికి పర్యటనకి వెళ్ళారు. యుద్ధానికి ముగింపు పలకండి, ఇంకెంత మాత్రము సమయం వృధా చేయవద్దు, రష్యా ఉక్రెయిన్లకు ప్రధాని మోడీ పిలుపు అనేటువంటి ఒక శీర్షికను ఇవ్వడం జరిగింది. ఇదే శీర్షికను కనుక మనం మిగతా పేపర్లో చూసుకుంటే ఆంధ్రజ్యోతిలో వచ్చేసి స్నేహితుడులా తోడ్పడతా అనేటువంటి శీర్షికను ఇవ్వడం జరిగింది. మీకు సాగు, ఆరోగ్యం, సహాయం పైన అక్కడ చర్చలు జరిపినట్టుగా ఆంధ్రజ్యోతిలో ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఇదే వార్తను చూస్తే నమస్తే తెలంగాణలో మాత్రం ఎక్కడ ఇవ్వలేదు. ఇది వెలుగు న్యూస్ పేపర్లో మాత్రము యుద్ధం వద్దు, కూర్చొని మాట్లాడుకోండి అనేటువంటి న్యూస్ని కూడా వెలుగు దినపత్రికలో ఇవ్వడం జరిగింది. మరి ఇంకొక వార్తను మనం చూసుకున్నట్టయితే పదవుల కసరత్తుపై కొలకి, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇంకా కొన్ని పదవులను వారి యొక్క నాయకులకు ఇంకా ఇవ్వాలి కాబట్టి దానిపైన కూడా ఒక నిర్ణయం మేరకు కాంగ్రెస్ అధినాయకుల దగ్గరికి మన సీఎం రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మన ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. సో దానిపైన కూడా ఒక వార్త ఈనాడులో ఇవ్వడం జరిగింది. 2-3 రోజుల్లో పీసీసీ ఖరారు అనేటువంటి ఒక వార్తను మనకు ఈనాడులో ఇవ్వడం జరిగింది. అడ్లూరి లక్ష్మణ్, ముఖేష్ గౌడ్ గారు, లేదంటే మహేష్ గౌడ్ గారు, లేదంటే బలరాం నాయక్, ఈ ముగ్గురులో ఎవరికో ఒకరికి పీసీసీ వచ్చే అవకాశం ఉంది అని మనకు ఈనాడులో ఇవ్వడం జరిగింది. మరి ఇదే వార్తని కనుక మనం మిగతా దాంట్లో చూసుకున్నట్టయితే ఆంధ్రజ్యోతిలో వచ్చేసి నేడో రేపో పీసీసీకి కొత్త అధినేత అనేటువంటి చిన్న శీర్షికను ఇవ్వడం జరిగింది. ఈనాడులో కొంచెం పెద్ద టైటిల్ పెట్టి ఇవ్వడం జరిగింది. ఆంధ్రజ్యోతికి వచ్చేసరికి చిన్నగా ఇచ్చారు. నేడో రేపో పీసీసీకి కొత్త అధినేత, రాష్ట్ర అగ్రనేతలకు వెల్లడించిన పార్టీ అధిష్టానం. మంత్రివర్గ జాబితాపై కూడా కసరత్తు చేస్తున్నారు. ఇంకా కొంచెం క్యాబినెట్ విస్తరణ చేసేటి అంటే అవకాశం ఉన్నది కాబట్టి దానిపైన కూడా చర్చలు జరిపినట్టుగా దీంట్లో ఆంధ్రజ్యోతిలో కూడా ఇవ్వడం జరిగింది. ఇదే వార్తను చూసుకున్నట్టయితే మనకు నమస్తే తెలంగాణలో ఎక్కడ స్టేట్మెంట్ అదేమి ఇవ్వలేదు. మరి ఇక్కడికి వస్తే వెలుగు దినపత్రికకు వస్తే మాత్రము బీసీకే పీసీసీ అనేటువంటి భారీ శీర్షికను పెద్ద టైటిల్ పెట్టి ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం, రేసులో మధు యష్కి అండ్ మహేష్ కుమార్ గౌడ్, నేడో రేపు కొత్త అధ్యక్షుడి ప్రకటన అనేటువంటి ఒక న్యూస్ని కూడా మనకు వెలుగు దినపత్రికలో ఇవ్వడం జరిగింది. ఈ వెలుగు దినపత్రికలో ఖాళీగా ఉన్న 6 4 భర్తీ, మంత్రివర్గ విస్తరణకు కూడా ఎవరెవరిని తీసుకోవాలనేటువంటి కూడా అక్కడ చర్చలు జరిగినట్టుగా కూడా మనకు వెలుగు దినపత్రికలో ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసినట్టయితే మనకి ఆంధ్రజ్యోతిలో మనకు ఒకటి వార్త ఇవ్వడం జరిగింది. నిల్వ చేసిన వారి పంట పండుతుంది అనేటువంటి శీర్షికను ఇచ్చారు. నిల్వ అంటే పంట పండించిన రైతులు వాళ్ళు పంట ఎప్పుడైతే మార్కెట్కి తీసుకెళ్తారో అప్పుడు రేటు తక్కువగా ఉంటుంది. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారనంటే వాటిని నిల్వ చేస్తారు, స్టోరేజ్లలో నిల్వ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత ఎప్పుడైతే రేట్ వస్తుందో అప్పుడు అమ్ముకునే వెసులుబాటు ఉంది కాబట్టి అప్పుడు వాళ్ళకి పంట పండుతుంది అని ఒక శీర్షిక, రేట్ ఎక్కువ వస్తుంది కాబట్టి పంట పండుతుంది అని వాళ్ళు ఇవ్వడం జరిగింది. దీంట్లో వేరుశనగ, పసుపు, మిర్చి, పత్తి, వరి, అట్లాంటి జొన్న, అలాంటి కొన్ని ఐటమ్స్ని ఇక్కడ పెట్టి వాళ్ళు ఈనాడు దినపత్రికలో ఇవ్వడం జరిగింది. మరి ఇదే వార్తను కనుక చూసుకున్నట్టయితే మిగతా ఏ న్యూస్ పేపర్లలో కూడా లేదు, ఓన్లీ ఈనాడులో మాత్రమే రైతులకు సంబంధించినటువంటి ఒక వార్తను మనం చూసాము. మరి ఈనాడులో ఇంకొక వార్త కూడా ఇచ్చారు, చాలా ఇంపార్టెంట్ వార్త ఇది. పొరుగు రాష్ట్రాలకు రేషన్ బియ్యం అనేటువంటి ఒక వార్తను ఇవ్వడం జరిగింది. ఇక్కడ 12 నుంచి 15 రూపాయలకు కొని అక్కడ 23 రూపాయలకు విక్రయిస్తున్నారు అన్నటువంటి వార్తను ఇవ్వడం జరిగింది. నిత్యం వేల క్వింటాలు తరలిస్తున్న దళారులు. మహారాష్ట్రలో బియ్యం సేకరణకు ప్రత్యేకంగా ఒక దుకాణాలు ఉన్నాయంట. అంటే తెలంగాణలో మనం పేదలకు ఏదైతే రేషన్ షాపుల ద్వారా బియ్యాన్ని సప్లై చేస్తున్నామో ఆ రేషన్ బియ్యాన్ని దళారులు వచ్చేసి వీళ్ళ దగ్గర 10 రూపాయల నుంచి 12 రూపాయలకు కొనుక్కొని మహారాష్ట్రకి వెళ్ళేసి అక్కడ వాళ్ళు 20 నుంచి 25 రూపాయలకు అమ్ముతున్నారు అనేటువంటి వార్తను మనకు ఈనాడులో వేయడం జరిగింది. మరి ఈ వార్త కనుక మనం చూసుకుంటే మిగతా ఏ న్యూస్ పేపర్లో కనుక లేదు, ఓన్లీ ఈనాడులో మాత్రమే ఇవ్వడం జరిగింది. మరి దాంతోపాటు బీటెక్ సీట్లపై కూడా ఈనాడులో ఒక వార్త వచ్చింది. బీటెక్ ఇంజనీరింగ్ కాలేజీలలో సిఎస్సి బ్రాంచీని లాస్ట్ వరకు ఆపుకొని తర్వాత వాడిని మేనేజ్మెంట్ కోటాలో వాళ్ళు అమ్ముతున్నారు అనేటువంటి యజమాన్యాలు ఆ విధంగా చేస్తున్నారు అనేటువంటి శీర్షికను కూడా ఈనాడులో ఇవ్వడం జరిగింది. మరి ఈ న్యూస్ కూడా మిగతా పేపర్లలో ఎక్కడ కూడా లేదు. ఇంకోటి మెయిన్ చూసుకుంటే
ఈ మధ్యలో హైడ్రాకు సంబంధించి హైదరాబాద్ రెస్పాన్స్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసైట్ ప్రొటెక్షన్ అనేటువంటి ఒక సంస్థను ఏర్పాటు చేసి దానికి రంగనాథన్ గారిని దానికి కమిషనర్గా ఉంచి ఈ హైడ్రా అక్రమ నిర్మాణాలు ఎక్కడైతే హైదరాబాద్లో చెరువులను కబ్జా చేసి ఈ ఫామ్ హౌజులు లాంటివి నిర్మించిలో వాళ్ళ యొక్క అక్రమ నిర్మాణాలను మాత్రం కూలగొట్టడానికి వాళ్ళు పూనుకుంటున్నారు. ఆల్రెడీ చాలా నిర్మాణాలను కూల్చేసిలు, ఇంకా కొన్ని నిర్మాణాలు చాలా ఉన్నాయి. దాంట్లో రాజకీయ పరంగా చాలామంది నాయకులవి అక్రమంగా నిర్మించారనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. దానిపైన చర్చలు అంటే కోర్టులోకి వెళ్తున్నారు, కేసులు వేస్తున్నారు, పిటిషన్ వేస్తున్నారు, మాది కూల్చొద్దని మీరు కూల్చాలని. ఇదంతా చాలా గందరగోళం ఉన్నది. మరి ఎందుకోసం అని అంటే కట్టేటప్పుడే వాళ్ళే పర్మిషన్ ఇస్తారు, కట్టిన తర్వాత కూడా ఇది అక్రమం అని చెప్పేసి అంటారు. అది కట్టే ముందు చూసుకుంటే చాలా బాగుండేది. ఇక్కడ చూసినట్టయితే అక్రమ నిర్మాణాలు కూల్తాయనే హైడ్రాపై బురద జల్లుతున్నారని మన మంత్రివర్యులు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్పడం జరుగుతుంది. ఈ వార్తను కనుక ఇక్కడ చూసుకుంటే హైడ్రాకు సంబంధించి నమస్తే తెలంగాణలో ఎక్కువ న్యూస్ ఇవ్వడం జరిగింది. మరి హైడ్రాకు సంబంధించి ఇక్కడ ఆంధ్రజ్యోతిలో కూడా హైడ్రా అలజడి అనేటువంటి న్యూస్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. గత 111 జీవో పరిధిలో ఉన్న గ్రామాలకు హైడ్రాను విస్తరించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది. హైడ్రా పరిధిలోకి వస్తే తిరిగి పాత నిబంధనలు వస్తాయన్న ఆందోళనలో ప్రజలు ఉన్నారు. ఎందుకోసం అంటే ఈ హైడ్రాకు సంబంధించి ఏదైతే చెరువులను కబ్జా చేసి వాళ్ళు అక్రమ నిర్మాణాలు కట్టుకున్నాయో, ఏదైతే ఫామ్ హౌజులు కట్టుకున్నారో, ఈ ఫామ్ హౌజులు ఏందో మనకైతే అర్థమవుతలేదు. కానీ మనకు ఒక ఇల్లు ఉంటేనే ఎప్పుడో ఉదయం ఇంట్లో నుంచి బయటకు వెళ్తాం, మళ్ళీ రాత్రి ఎప్పుడో మనం వస్తాం. కానీ ఇన్ని ఇల్లు కట్టుకొని వాళ్ళు ఏం చేస్తారో మనకు అర్థం కాదు. అసెట్స్ని పెంచుకోవడానికి తప్పించి ఇంకేమాత్రం కాదు. దాంట్లో కూడా చెరువులను కబ్జా చేసి కట్టడం అంటే ఇది చాలా ప్రాబ్లమేటిక్ విషయమే. మరి దానికి సంబంధించిన విషయం కూడా ఆంధ్రజ్యోతిలో మన ఈనాడులో వచ్చేసి నార్మల్గా చిన్నగా ఇచ్చారు. ఆంధ్రజ్యోతిలో మాత్రము హైడ్రా అలజడి అనేటువంటి ఒక చిన్న న్యూస్ని ఇవ్వడం జరిగింది. నమస్తే తెలంగాణలో మాత్రం రేవంత్ రాజకీయ హైడ్రామా అనేటువంటి పెద్ద శీర్షికను ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూస్తే పొంగిలేటికి సంబంధించిన మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించిన ఫామ్ హౌస్ను కూడా ఇక్కడ చెరువును కబ్జా చేసి ఇక్కడ నిర్మాణం ఉన్నట్టుగా ఇక్కడ వాళ్ళు నమస్తే తెలంగాణలో చూపెట్టడం జరుగుతుంది. ఇదే శీర్షికను వెలుగు దినపత్రికలో వచ్చేసి చెరువుల్లో ఫామ్ హౌజులు కట్టింది బీఆర్ఎస్ నేతలే అనేటువంటి ఒక న్యూస్ని కూడా మనకు వెలుగు దినపత్రికలో ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసినట్టయితే మరి హైడ్రాకు సంబంధించి ఈ విధమైన చర్చలు జరుగుతున్నాయి. మరి ఇంకా న్యూస్ పేపర్లో మనకు వచ్చింది ఏంటి అంటే సుందిళ్ళ నిర్మాణ స్థలాన్ని పరిశీలించలేదు అనేటువంటి వార్త మనకు ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఇవ్వడం జరిగింది. సుందిళ్ళ ఏదైతే మన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం జరిగిందో అక్కడ స్థల పరిశీలన జరగకముందే సంతకాలు చేసుకొని నిర్మాణం మొదలుపెట్టారు అనేటువంటి ఒక ఆరోపణల మీద ఈ యొక్క న్యూస్ రావడం జరిగింది. కాళేశ్వరం సిఈ ఇచ్చిన సమాచారం ఆధారంగానే డిజైన్లు, ఎన్ఐటి నివేదిక షీట్ ఫైల్ బదులు సీకెంట్ ఫైల్స్ వినియోగం కాళేశ్వరం కమిషన్కు తెలిపిన ఈజీ మాజీ ఎస్సీ అబ్దుల్ ఫజల్ గారు ఈ చెప్పిండని చెప్పేసి ఆంధ్రజ్యోతిలో ఈ న్యూస్ ఇవ్వడం జరిగింది. మరి ఇంకొకటి ఆంధ్రజ్యోతిలో అనిల్ అంబానీపై సెబీ వేటు. మరి మొన్ననే మనం వార్తలు చూసాము. అనిల్ అంబానీ గారు రియల్ ఎస్టేట్ రంగంలోకి దిగి తన యొక్క షేర్లను అమాంతం పెంచుకోవడం జరిగింది. అంతలోనే తనపైన ఒక పిడుగురాయి పడ్డట్టు అయింది. అనిల్ అంబానీపై సెబీ వేటు వేసి నిధుల మళ్లింపు అంశంలో 25 కోట్ల రూపాయల జరిమానాతో పాటు తనను 5 ఏళ్ల పాటు మార్కెట్లో పాల్గొనకుండా నిషేధం కూడా విధించినట్టుగా ఈరోజు మనకు ఆంధ్రజ్యోతి పేపర్లో ఇవ్వడం జరిగింది. ఇవి మెయిన్ హెడ్డింగ్స్ మాత్రం చూసుకుంటే ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చిన మెయిన్ హెడ్డింగ్స్లలో ఎక్కువగా ప్రధానమంత్రి విదేశీ పర్యటన గురించి, దాంతోపాటు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏదైతే వాళ్ళ యొక్క పదవుల పైన పిసిసి అధ్యక్షుడి పైన కేబినెట్ విస్తరణ పైన మనకి న్యూస్ పేపర్లో ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ప్రభుత్వ డెవలప్మెంట్ పరంగా చూసుకుంటే డెవలప్మెంట్ వర్క్ల గురించి చూసుకుంటే మనకి వెలుగు దినపత్రికలో మిషన్ స్పీడ్ 19 ప్రాజెక్టుల పైన సర్కార్ ఫోకస్ అనేటువంటి శీర్షికను కూడా ఇవ్వడం జరిగింది. అంటే డెవలప్మెంట్ పర్పస్లో ఏదైతే ఒక 19 ప్రాజెక్టులు వాళ్ళు మొదలుపెట్టిలో వాటిపైన స్పీడ్ పెంచాలి అనేటువంటి ఒక శీర్షికను కూడా మనకు దీంట్లో ఇవ్వడం జరిగింది. ఇంకో వెలుగు దినపత్రికలో ఒక ముఖ్యమైనటువంటి ఒక వార్తను కూడా ఇవ్వడం జరిగింది. అవి ఏంటి అంటే పోర్న్ వీడియోల నుంచి పిల్లలను కాపాడండి. ఇది ఒక ముఖ్యమైన హెడ్డింగ్. యాక్చువల్గా చెప్పాలంటే న్యూస్లలో ఇదొక ముఖ్యం ఇంపార్టెంట్. ఇప్పుడు ఎందుకోసం అంటే చాలామంది ఏం చేస్తున్నారు అని అంటే ఇప్పుడు ఈ స్మార్ట్ ఫోన్లు వచ్చినప్పటి నుంచి చిన్నపిల్లలు ఎక్కువగా రీల్స్ చూస్తున్నారు. రీల్స్ ఇట్లా మనం చేయితోటి అంటుంటా అంటే రీల్ ఒకటి వెళ్తున్నది. కానీ మనం ఒక సామాజిక బాధ్యతగా ఏదైతే ఈ సోషల్ మీడియాను ఒక మంచి కోసం ఉపయోగించుకోవాలి, చెడు కోసం ఉపయోగించుకోరాదు. ఎందుకోసం అంటే చిన్నపిల్లలు చూస్తున్నటువంటి రీల్స్లలో కూడా అసభ్య పదజాలము బూతులు మాట్లాడుతున్నారు. అక్కడ కూడా వాళ్ళు అశ్లీల సంబంధించినటువంటి రీల్స్ కూడా చేయడం జరుగుతుంది. దాని ద్వారా
పిల్లలపైన ఆ యొక్క వార్త వాళ్ళ పిల్లలపైన పడుతుంది కాబట్టి పిల్లలు చెడిపోయేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి దీనిపైన కొందరు చిల్లరగా రీల్స్ చేయడం జరుగుతుంది. వాటిని ఎవరు చూడొద్దు. దయచేసి మీ పిల్లలు ఏం చూస్తున్నారు ఫోన్లలో, వాళ్ళు ఈ రీల్స్ ఎటువంటి రీల్స్ చూస్తున్నారు అనే దానిపైన కూడా మీరు శ్రద్ధ పెట్టి దాని నుంచి మనం బయటపడేయాలి. ఎందుకోసం అంటే మనకు ఈరోజు వెలుగు దినపత్రికల్లో ఇదొక మంచి న్యూస్ ఇవ్వడం జరిగింది. మిగతా దాంట్లో ఎందులో ఇది రాలేదు. సో ఇలాంటి వాటిపైన కూడా మనం శ్రద్ధ చూసుకోవాలని చెప్పేసి ఈరోజు మనకు దినపత్రికలలో ఇవ్వడం జరిగింది. సో ఈరోజు ఈ ముఖ్యమైన హెడ్డింగ్స్ చూసాం కదా. సో మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం చేయడం మర్చిపోవద్దు. దయచేసి సపోర్ట్ మీ. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.